హాయ్ ఫ్రెండ్స్, మీకు తెలుసా మన ప్రపంచంలో ఎన్నో అద్భుతమైన ఆశ్చర్యకరమైన విషయాలు నిండిపోయి ఉన్నాయి. మీరు ఎప్పుడు ఊహించని కొన్ని అద్భుతమైన విషయాలు ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నారు. చివరి వరకు వీడియో చూడండి. మీరు షాక్ అవ్వక తప్పదు. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి. మీకు తెలుసా, హిమాలయ పర్వతాలు ప్రతి సంవత్సరం 5 సెంటీమీటర్ల వరకు పెరుగుతూ ఉంటాయట. ఇది భూమిపై ప్లేట్ల కదలిక వలన అలా జరుగుతుందని చెప్తున్నారు. అసలు ఇలా జరగడానికి ముఖ్య కారణం భూమిపై పెద్ద పెద్ద టెక్టానిక్ టెక్టోనిక్ ప్లేట్స్ అని అంటారు. హిమాలయాలు బేసిక్ గా ఈ రెండు టెక్టానిక్ ప్లేట్స్ మధ్య నిర్మాణం అయి ఉన్నాయన్నమాట. ఇవే ఇండో ఆస్ట్రేలియన్ ప్లేట్స్, యూరేషియన్ ప్లేట్స్. ఈ ప్లేట్ల వలన హిమాలయాలు ఎందుకు పెరుగుతాయి అంటే, ఇండో ఆస్ట్రేలియన్ ప్లేట్స్ తూర్పు దిశగా కదులుతూ యూరేషియన్ ప్లేట్స్ ఢీకొడుతుంది. ఇలా ఈ రెండు ప్లేట్ల మధ్య జరిగే కొల్యూజన్ వలన హిమాలయాలు ఎత్తు నెమ్మదిగా పెరుగుతుందంట. ఈ ప్రక్రియ సుమారు 50 మిలియన్ సంవత్సరాలుగా కొనసాగుతూనే ఉంది. అలాగే ఇప్పటికి కూడా ఇది ఎలా జరుగుతుందంట. దీని వలన హిమాలయాలు ఎత్తు పెరగడమే కాదు, కొత్త కొత్త శిఖరాలు ఏర్పడుతున్నాయి. అదేవిధంగా కొత్తగా ఏర్పడిన శిఖర ప్రాంతాల్లో తరచుగా భూకంపాలు కూడా వస్తుంటాయట. భవిష్యత్తులో భూమిపై ఈ టెక్టానిక్ ప్లేట్స్ పెరుగుతూనే ఉంటాయి. కాబట్టి హిమాలయాలు మరింత పెరిగే అవకాశం కూడా ఉందని శాస్త్రవేత్తలు అంచనాలు వేస్తున్నారు. 100 సంవత్సరాల తర్వాత హిమాలయ పర్వతాలు మరింత పెరిగే అవకాశం కూడా ఉందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మీలో ఎవరైనా హిమాలయాస్ కు ట్రెక్కింగ్ కి వెళ్ళాలనుకుంటే తొందరగా వెళ్ళడానికి ట్రై చేయండి. ప్రతి సంవత్సరం 5 సెంటీమీటర్లు పెరిగి మీ ట్రెక్కింగ్ ని ఇంకాస్త దూరాన్ని పెంచుతుంది. ఉప్పును తక్కువగా తీసుకుంటే బరువు తగ్గుతారని కొందరు అపోహలు పడుతున్నారు. అయితే ఇది నిజం కాదు. నిజానికి కొన్ని పరిశోధనల ప్రకారం కొంత మోతాదులో ఉప్పును తినడం వలన మెటబాలిజాన్ని బలపరిచి ఫ్యాట్ ని బర్న్ చేస్తుందట. అంటే మరీ ఎక్కువగా ఫ్యాట్ ని బర్న్ చేయదు, జస్ట్ కొంత మోతాదులో మాత్రమేనట. మీరు నమ్మరేమో కానీ మన మెదడు ఒక చిన్న సైజు బల్బు లాంటిదట. ఇది సుమారు 40 వాట్ల విద్యుత్ శక్తిని ఉపయోగించి ప్రతి నిమిషం వేల సంఖ్యలో సంకేతాలను పంపిస్తుంది. ఇందుకు కారణం మన మెదడులో న్యూరాన్లు ఎలక్ట్రిక్ సిగ్నల్స్ పంపుతాయి. అలాగే మన మెదడులో సుమారు 86 బిలియన్ న్యూరాన్లు కలిగి ఉంటాయి. ఇవి ఎలక్ట్రికల్ కెమికల్ సంకేతాలను ఉపయోగించి సమాచారాన్ని పంపిస్తుంటాయి. అదేవిధంగా ఇలా ఎలక్ట్రికల్ కెమికల్ సంకేతాలను పనిచేయడానికి మనం శరీరంలో మన మెదడు 20% గ్లూకోజ్‌ని యూజ్ చేస్తుంది. అలాగే ఎక్కువగా గ్లూకోజ్‌ని యూజ్ చేసి మన మెదడు విద్యుత్ శక్తిని అందిస్తుంది. అదేవిధంగా మనం నిద్రలో ఉన్నప్పుడు కూడా మన మెదడు పనిచేయడం ఆపదట. అందుకే ఓ వ్యక్తి ఒక రోజు మెదడులో యూజ్ చేసిన విద్యుత్ శక్తితో 40 వాట్ల బల్బుని ఒక రోజంతా వెలిగించగలడట. ఇలా విద్యుత్‌ని ట్రాన్స్‌ఫర్ చేయడం వలన మన మెదడు చాలా వేగంగా పనిచేయగలదు. అదేవిధంగా అన్‌లిమిటెడ్ డేటాను స్టోర్ చేసుకోగలదు. మీ మెదడు మాత్రమే మీ శరీరంలో అన్ని అవయవాలను కంట్రోల్ చేయగలదట. అలాగే నియంత్రించగలదు. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, మీరు ఎక్కువగా ఆలోచించినప్పుడు లేదా ఇష్టంగా పనిచేసినప్పుడు మెదడు మరింత ఎక్కువగా విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. కాబట్టి మన మెదడు నిజంగా ఒక పవర్‌ఫుల్ కంప్యూటర్ లాంటిది కదా! మనకు యూనివర్సల్ కలర్స్ అంటే తెలుసు. అవి రెడ్ అండ్ గ్రీన్, టీల్ అండ్ రెడ్ వైలెట్. అయితే భూమిపై అత్యంత అరుదైన కలర్స్‌లో బ్లూ కలర్ కూడా ఒకటి. అయితే ఈ బ్లూ కలర్ అనేది చాలా సులభంగా కనిపించిన ప్రకృతిలో ఇది మాత్రం చాలా అరుదైనది. చాలా పక్షులు మరియు పూలు నీలంగా ఉంటాయి. కానీ అది నిజానికి నీలం కాదట. వాటి శరీరపు నిర్మాణం కాంతిని ప్రతిబింబించడం వలన నీలంగా కనిపిస్తుంటాయి. దీన్ని ఒక టైప్ ఆఫ్ ఇల్యూషన్ అని కూడా అంటారట. మీరు ఎప్పుడైనా సముద్రం లోపల ఒక నదిని ప్రవహించడాన్ని ఊహించగలరా? ఇది నిజంగా జరిగే అద్భుతమైన ప్రకృతి సంఘటన. దీనినే అండర్ వాటర్ రివర్ లేదా సినోటి రివర్ అని కూడా అంటారు. దీని గురించి మాక్సిమం మీలో చాలా మందికి తెలిసే ఉంటది. మీకు ఈ విషయం తెలిస్తే కామెంట్ బాక్స్‌లో యెస్ అని లేదా నో అని కామెంట్ చేయండి. అసలు ఎందుకు నదులు ఇలా సముద్రం లోపల ఏర్పడతాయంటే, సాధారణంగా నదులు భూమిపై ప్రవహిస్తాయి. కానీ కొన్ని భౌగోళిక పరిస్థితుల వల్ల సముద్రం లోపల నదులుగా ఏర్పడతాయట. ఇలా ఏర్పడడానికి గల ముఖ్య కారణాలు: ఫస్ట్ రీజన్ అలోనిక్ ఎఫెక్ట్. అలోనిక్ అనేది సాల్ట్ వాటర్ లేదా ఫ్రెష్ వాటర్ కలిసే ప్రాంతం. ఈ ఫ్రెష్ వాటర్ మరియు సాల్ట్ వాటర్ కంటే తక్కువ సాంద్రతగా ఉంటుంది. అందుకే ఫ్రెష్ వాటర్ అనేది సముద్రం నీటిపైన తేలి ఉంటుంది. కానీ కొన్ని సందర్భాలలో సముద్రం అడుగున ఒక నదిలా ప్రవహిస్తుందట. ఈ ఫ్రెష్ వాటర్ అనేది కొన్ని ప్రాంతాలలో సముద్రం పైన ప్రవహిస్తుందట. సెకండ్ రీజన్ హైడ్రోజన్ సల్ఫేట్ మిస్ట్. మెక్సికోలోని కొన్ని సముద్ర గృహాల్లో సల్ఫేట్ రసాయనిక చర్యల వల్ల నీటి అడుగున పొగమంచులాగా ఒక పొర ఏర్పడుతుందంట. ఇది ఒక నదిలా కనిపిస్తుందని చెప్తున్నారు. థర్డ్ రీజన్ సబ్మెరీన్ గ్రౌండ్ వాటర్ డిశ్చార్జ్.
కొన్ని సముద్ర తీరాల్లో భూగర్భం నుండి ఫ్రెష్ వాటర్ నేరుగా సముద్రంలోకి ప్రవహిస్తుందట. దీని వలన సముద్రపు నీటి కంటే ఫ్రెష్ వాటర్ సాంద్రత తక్కువగా కలిగి ఉండడం వల్ల సముద్రపు అడుగునే ఒక నదిలా ప్రవహిస్తుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మీకు తెలుసా? 6.6 కోట్ల సంవత్సరాల క్రితం భూమిని ఒక భారీ ఆక్సిడెంట్ ఢీకొట్టిందట. దీని ప్రభావంతో డైనోసార్లు అంతరించిపోయాయని మీకు తెలుసు. కానీ మీరు ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే, ఆ ప్రభావం ఇప్పటికీ భూమిపై ఇంకా కొనసాగుతూనే ఉందట. ఈ ఆస్ట్రాయిడ్ మెక్సికోలోని యుకాటాన్ ప్రదేశ్ దగ్గర పడిందట. ఆ ప్రభావంతో చిక్స్లూప్ క్రాటర్ అనే భారీ గుంట ఏర్పడిందట. ఈ క్రాటర్ వ్యాసం 180 కిలోమీటర్ల వెడల్పు, 20 కిలోమీటర్ల లోతుగా ఏర్పడిందని చెప్తున్నారు. డైనోసార్లు అంతరించిపోవడానికి ప్రధాన కారణం కూడా ఈ చిక్స్లూప్ క్రాటర్ అని అంటున్నారు. ఈ ఆస్ట్రాయిడ్ 10 కిలోమీటర్ల మేర ఉంది. సూపర్‌సోనిక్ వేగంతో భూమిని తాకడం వలన భూమి యొక్క ఉష్ణోగ్రత ఒక్కసారిగా పెరిగాయట. అగ్నిపర్వతాలు విరుచుకుపడ్డాయి. అలాగే సునామీలు, భూకంపాలు కూడా సంభవించాయట. అప్పట్లో ఈ ఆస్ట్రాయిడ్ వల్ల భూగర్భం నుండి అతివేడి రసాయనాలు విడుదలయ్యాయి. ఈ ప్రభావం కారణంగా భూగర్భంలో అధిక వేడి నిలిచిపోయిందట అని చెప్తున్నారు. దీని కారణంగా కొన్ని ప్రాంతాల్లో భూగర్భం నుండి ఇప్పటికీ థర్మల్ హీట్ అనేది విడుదలవుతుంది. మెక్సికోలో కొన్ని చెరువులు ఆస్ట్రిక్స్ ఇప్పటికీ అధిక ఉష్ణోగ్రతను ఎక్కువగా కలిగి ఉంటుందట. కొన్ని ప్రాంతాల్లో అయితే సహజంగా వాటర్ బాయిల్ అనేది అవుతుంది. ఈ ఆస్ట్రాయిడ్ కారణంగా మెక్సికోలోని కొన్ని చెరువుల్లో వాటర్ అనేది ఇప్పటికి ఇంకా బాయిల్ అవుతుందంట. మీరెప్పుడైనా చావని జీవి గురించి విన్నారా? ప్రపంచంలో ఏ జీవి కూడా ఎప్పటికీ బ్రతికుండదు. కానీ ఒక్కటి మినహా. అదే ద ఇమ్మోర్టల్ జెల్లీ ఫిష్. ఇది 1988లో ఇటలీ శాస్త్రవేత్త దీన్ని కనుగొన్నారట. ఈ జెల్లీ ఫిష్ జీవచక్రాన్ని రివర్స్ చేసుకోగలదు అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అంటే ఇది పెద్దగా మారిన తర్వాత చిన్నగా మళ్ళీ తన సైజుని తగ్గించుకోగలదట. ఇలా ఎన్ని సార్లు అయినా ఇది ఇలా తన సైజుని తగ్గించుకోగలదు. అలాగే మార్చగలదు. అలాగే తిరిగి పుట్టగలదు. కొంచెం విచిత్రంగా ఉంది కదా! అయితే దీని కారణంగా ఇది తన అమరత్వాన్ని సాధించిన జీవిగా మారిపోయింది. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.